కరెంటు స్తంభాలకు అడ్డదిడ్డంగా కేబుళ్లను ఎందుకు వేస్తున్నారు? ఇలా వేలాడే కేబుళ్లు చట్టబద్ధమేనా? అసలు కరెంటు స్తంభాలకు అన్ని కేబుల్స్ ఎందుకు ఉన్నాయి? ఇలా అడ్డదిడ్డంగా వైర్లు వేస్తూ ఉంటే విద్యుత్ శాఖ ఏం చేస్తుంది? స్తంభాలకు మరి ఇంత ప్రమాదకరంగా కేబుల్ వేయటం ఎంతవరకు సమంజసం? ఇందులో ఇంటర్నెట్ కంపెనీలకు బాధ్యత లేదా? వీధిలో ఒక్కసారి కరెంటు స్తంభాన్ని చూస్తే చాలు షాక్ అయిపోవాల్సిందే. ఎన్ని వైర్లు కనిపిస్తాయో చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా కరెంటు స్తంభాలు వైర్లతో నిండిపోతున్నాయి. కరెంటు స్తంభాలపై ఆ శాఖ వైర్ల కంటే కేబుల్సే ఎక్కువగా ఉంటున్నాయి. కేబుల్ ఆపరేటర్లు కరెంటు స్తంభాల మీదుగా కేబుల్స్ వేసుకోవడానికి అనుమతి ఉంది. కేబుల్ టీవీ చట్టంలోనూ అది పొందుపరిచారు. దాన్ని రైట్ ఆఫ్ వేగా పిలుస్తారు. అంటే ప్రభుత్వ ఆస్తుల మీదుగా వైర్లను వేసుకోవచ్చు. ఇందుకు కరెంటు పంపిణీ సంస్థలకు ఆపరేటర్లు, ఇంటర్నెట్ కంపెనీలు డబ్బు చెల్లిస్తున్నాయి. స్తంభాలు వాడుకుంటున్నందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో స్తంభానికి 20 రూపాయలు, పట్టణాల్లో అయితే 30 రూపాయలు చెల్లిస్తున్నారు. డబ్బులిస్తున్నారు, ఇంతవరకు ఓకే. కానీ స్తంభాలు వాడుకునే విషయంలో పరిధి దాటితే అసలు సమస్య మొదలవుతుంది. ఇప్పుడు కేబుల్ వైర్ల సమస్య పరిధి దాటి వెళ్ళిపోయింది. ఎంతలా అంటే స్తంభానికి కరెంటు వైర్ల కంటే కేబుల్ వైర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరెంటు స్తంభాలు కేబుల్ పోల్స్గా కనిపిస్తున్నాయి. అసలు అది కరెంటు స్తంభమా లేక కేబుల్ స్తంభమా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అడ్డదిడ్డంగా ఎవరికి తోచినట్లుగా వారు వైర్లను వేయటంతో కరెంటు స్తంభాలు మొత్తం కేబుళ్లతోనే నిండిపోతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ కంపెనీలు కూడా కరెంటు పోల్స్ నుంచే వైర్లను వేయడంతో సమస్య మరీ ఎక్కువైంది. ఒక్కో స్తంభంపై కరెంటు వైర్ల కంటే పదుల సంఖ్యలో ఇంటర్నెట్ వైర్లు కనిపించడమే అందుకు నిదర్శనం. కరెంటు స్తంభాల నుంచి కేబుల్స్ వేసుకోవడానికి అనుమతి ఉన్నప్పటికీ ఒక్కోసారి అది తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది. ఏది కరెంటు వైరో, ఏది కేబుల్ వైరో, ఏది ఇంటర్నెట్ వైరో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా కేబుల్ టీవీతో పాటుగా ఇంటర్నెట్ కంపెనీలు కూడా ఇబ్బడి ముబ్బడిగా వచ్చేయడంతో రోజు రోజుకు కరెంటు స్తంభాలపై వేలాడుతున్న తీగల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంతలా అంటే ఒక్కోసారి స్తంభమే పక్కకు ఒరిగిపోయేంతలా కరెంటు పోల్స్పై భారం పడుతోంది. ఈ వేలాడే తీగలే ఒక్కోసారి కరెంటు షాకుకు దారితీస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ రామంతపూర్లో కరెంటు షాక్ కొట్టి ఏకంగా 6 చనిపోవటమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. రామంతపూర్ ఘటనలో ఏకంగా 6 ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సమస్య తీవ్రతను గుర్తించిన సర్కార్ వెంటనే చర్యలను చేపట్టింది. మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధరబాబు స్పెషల్గా ఫోకస్ పెట్టారు. కరెంటు పోల్స్పై వేలాడుతున్న తీగలు వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో కరెంటు శాఖ అధికారులు ఎక్కడికక్కడ స్తంభాలపై వేలాడుతున్న తీగలు కత్తిరిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ కేబుల్ను తొలగించడంతో కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ పెద్ద మనసుతో ఆలోచించి తమను కరుణించాలని విన్నవించుకుంటున్నారు కేబుల్ ఆపరేటర్లు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కడికక్కడ కరెంటు స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుల్ను తొలగిస్తున్నారు. అయితే ఈ కేబుళ్ల తొలగింపుతో ఇప్పుడు ఇంటర్నెట్ వ్యవస్థకు భంగం కలుగుతోంది. చాలా చోట్ల ఇంటర్నెట్ లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అటు కరెంటు స్తంభాలకు నష్టం జరగకుండా, ఇటు కేబుల్ ఆపరేటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన ప్రత్యామ్నాయం చూడాలి. ఈ విషయంలో ఇంటర్నెట్ కంపెనీలే ఎక్కువ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సదరు కంపెనీలన్నీ బడా కంపెనీలే. కాబట్టి కరెంటు స్తంభాల విషయంలో కేబుల్ ఆపరేటర్లపైనే మొత్తాన్ని నెపాన్ని నెట్టకుండా ఇంటర్నెట్ కంపెనీలు కూడా బాధ్యతను తీసుకోవాలి. తమ మూలంగా కేబుల్ ఆపరేటర్ల జీవనోపాధికి దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి మరి.